పుట్ ఇట్ ఇన్ రైటింగ్ అన్నారు ఆయన ఇక్కడ కాంప్రమైజ్. సో డెఫినెట్ గా అంటే ఇది కాదండి, మిస్యూజ్ చేయడానికి కూడా కొన్ని వస్తున్నాయండి. సో ఇదేంటంటే గవర్నమెంట్ పర్స్పెక్టివ్ వచ్చింది, కానీ అంటే చాలా డిఫరెన్స్ ఇంకా బెటర్ అండి. యాక్చువల్గా మీకు 10 years బ్యాక్ ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది, చాలా డిఫరెన్స్ వచ్చిందండి. సో డెఫినెట్గా ఈ బ్యూరోక్రాటిక్ సిస్టంలో ఈ ఇబ్బంది ఉండడం వల్ల కొంతమంది ఇన్వెస్టర్స్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారండి. కొంతమంది ఓన్లీ రియల్గా హార్ట్ఫుల్గా బిజినెస్ చేద్దాం అనుకుంటారండి. ఇన్ని ప్రొసీజర్స్ వాళ్ళకి తెలియదు, కొంత ట్రై చేసి మానేస్తారు వాళ్ళు. కొంతమందికి అదే పనిలో ఉంటారు, గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్ ఎలా తీసుకుందాం, లేకపోతే తక్కువ రేటుకి ఎలా తీసుకుందాం, లేకపోతే ఇంకోటి ఎలా తీసుకుందాం ట్రై చేస్తారు చూసారా, వాళ్ళకి అవుతూ ఉంటాయి. దాంతో వీళ్ళు ఇది ఏంటంటే కొద్దిగా డల్ అవుతారండి. అంతే. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీకు ఏం తెలియదండి, మీరు ట్రై చేశారు, ఏదో పెద్ద ఏదో 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 ఒక పెద్ద ఉపయోగపడేది ఏదో చేద్దాం అనుకున్నారనుకోండి. కొంత ట్రై చేసిన తర్వాత మీకు అంటే మీకు అంత డెప్తో తెలియదు, మీకు తెలియదు, మీరు ఏదో వ్యాపారం చేద్దామని వచ్చారంతే, ఎక్కడ ఉన్నారు వ్యాపారం చేస్తారు. సో మధ్యలో కొంతకాలం వదిలేస్తారు. అలా చాలా మంది మధ్యలో ట్రై చేసి మధ్యలో వదిలేసినప్పుడు కూడా చాలా మంది తెలుసు నాకు. సరే, ఒకసారి మనం మళ్ళీ డావోస్ దగ్గరికి వెళ్తే కనుక గ్రేట్ దావోస్ డైవర్స్, అమెరికా నాయకత్వానికి యూరప్ ముగింపు పలికింది, డైవర్స్ చెప్పేసింది. మాక్రోన్ నిన్న అసలు అద్భుతంగా మాట్లాడాడు. అక్కడెక్కడో ఆయన ఏదో ప్రపంచ శాంతి మందిరం అక్కడ ఇజ్రాయెల్ గాజాలో కడతానంటే అందరూ తలో $1 billion ఇమ్మన్నాడు ఆయన. మరి మీరేం చేస్తారని అడిగాడు ఆయన. నేను మిమ్మల్ని అందరినీ మీ మీద పెత్తనం చేస్తాను. పోనీ అక్కడ $1 billion ఇన్వెస్ట్ చేసిన వాడికి పొద్దున సౌకర్యము ఫెసిలిటీ ఏదైనా ఆ పోర్ట్లో 2 షిప్పులు పెట్టుకోవటానికో లేకపోతే ఇంకో ఫెసిలిటీనో మీరేమన్నా వ్యాపారపరంగా ఇస్తారా అంటే ఇవ్వడు. సో ఇలాంటి పోలీసింగ్ని అవుట్రైట్గా ఆయన నాటోలో ఉండి ఎదిరించాడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్. సో మేము లొంగం, మీతో డైవర్స్ అనేసాడు. అది ఒక్కసారి ఇప్పుడు లొంగాడు అనుకోండి, అంటే ఇప్పటికే పాపం రెసిస్టెన్స్ ఇస్తున్నారండి. ఈవెన్ విత్ ఇన్ ద యూఎస్లో రెసిస్టెన్స్ ఉందంటే ఉంది. ఇది ఈయన ఇక్కడ రాగారా అక్కడ కార్డులు పట్టుకుని ధర్నాలు చేశారండి ఈవెన్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా. సో విత్ ఇన్ ద యూఎస్లో ఆయనకి రెసిస్టెన్స్ ఉంది, బయట కూడా రెసిస్టెన్స్ ఉందండి. బట్ స్టిల్ మళ్ళీ వన్ సెట్ ఆఫ్ పీపుల్ మళ్ళీ సపోర్ట్ కూడా ఉంది ఆయనకి. ఇప్పుడు నిన్న వచ్చిన రిపోర్ట్ 42% ఇంకా ఆయనకి సపోర్ట్ ఉందండి. అసలు లేదంటే ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళు కొంత అంతే కదండి. ఇప్పుడు మనకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, గ్రీన్లాండ్ మనకు లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, లేకపోతే రష్యా వస్తాడు, చైనా వస్తాడు, తీసుకుంటాడు అని చెప్పేసి ఏదో చెప్పాడు అనుకోండి, దాన్ని నమ్మి లేకపోతే దానికి సంబంధించిన కరెక్ట్ అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. సో డెఫినెట్గా అంటే ఆయనకి ఏంటంటేనంటే ఎప్పుడునంటే వన్ సైడ్ వాదం తీసుకుని వ్యక్తులు ఎవరైతే ఉంటారో జనరల్గా ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జయలలిత గారు కానివ్వండి, మమతా బెనర్జీ కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరికీ ఏంటంటే వన్ సెట్ ఆఫ్ మీకు ఎప్పుడు పీపుల్ ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది, ఒక సెట్ ఆఫ్ వన్ సైడ్ తీసుకుంటారు వాళ్ళేమి అంటే బ్యాలెన్స్ ఆలోచించారు, వన్ సైడ్ తీసేసుకుంటారు అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాంగ్ రైట్ అన్నది ఆలోచించడం కాదు, తీసుకుంటారు. సో ఈయన యాక్చువల్గా ఏంటంటే అంటే మొత్తం వరల్డ్ మొత్తాన్ని అసలు సీరియస్గా అంటే ఎవరికాడు ఇండిపెండెంట్గా మేము బతకాలి, ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని ఒక ఆలోచన మాత్రం ప్రతి వ్యక్తికి ఇస్తున్నాడండి. ఇది టెంపరీగా ఇబ్బంది పడిన ప్రతి దేశం ప్రాబబుల్ ఎవరి కాళ్ళు సెల్ఫ్ సస్టైన్ ఎలా అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు నిన్న కూడా ఆయన చెప్తున్నాడు కదండి, ఏమంటాడు ఆయన అసలు పెద్ద పవర్ని మన ఇప్పుడు కెనడియన్ ఎవరైతే మనకి చెప్పాడో కార్ని ఏం చెప్తాడు ఆయన, మనం ఎలాగా యుఎస్ లాంటి పెద్ద దేశాన్నో లేకపోతే హై పవర్ ఉన్నటువంటి కంట్రీస్ని అటాక్ చేయలేరు, మిడిల్ కంట్రీస్ మనందరం కలుద్దాం, కలిస్తేనే మన మిలిటరీ పవర్ కానీ ఫైనాన్షియల్ పవర్ కానీ లేకపోతే ట్రేడింగ్ దానికి సంబంధించి మనం చేయగలం. ఎవరికాళ్ళు విడిగా ఉన్నట్లయితే ప్రపంచం మొత్తం ఒకరి చేతిలోకి వెళ్ళిపోతుంది. బలవంతమైన సర్పము చలిచీమల చెక్కి సావదు. సో అట్లాగా ఈ కలుద్దామని డైరెక్ట్ గా నేను అడ్రస్ చేశాడండి ఆయన. సో ఇది ఇప్పుడు కెనడా అసలు చూడండి ఫోటో కూడా పెట్టినప్పుడు ఎలా పెట్టాడు, కెనడా కూడా అంటే కెనడా కూడా నాదే చెప్తున్నాడు, అయిందట కెనడా కూడా నాదే చెప్తున్నాడు, లాక్కున్నాను గ్రీన్లాండ్ నాదే, ఆ ఫోటో ఏలో క్రియేట్ చేసి నేను ఎనెక్స్ చేసుకున్నాను, రేపు పొద్దున డియాగో గార్సియా అక్కడ దాకా కూడా వచ్చేస్తానని అని అన్నాడు. సో రేపు ఆంధ్రప్రదేశ్ కూడా వస్తాడేమో సార్, అరకు బాగుంది నేను తీసుకుంటాను అంటాడు, ఇచ్చేస్తామని. ఇది డెఫినెట్గా అంటే కెనడా ఎప్పుడైతే మీకు ఇది వచ్చిందో, కెనడా మనకు ఆల్మోస్ట్ ఇండియాకి చాలా ఇప్పుడు బెటర్గానే ఉండండి. ఫ్యూచర్లో మీకు ఫ్రీ మీకు ట్రేడింగ్ కానీ లేకపోతే ఇప్పుడు యూరోప్ కానివ్వండి లేకపోతే చాలా కంట్రీస్ అండి, ఇప్పుడు యూఏఈ కానివ్వండి, ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నాయండి. ఇది ఒక ఆపర్చునిటీ కింద ఇండియా తీసుకోవాలండి. మేబీ ఇంత ఫాస్ట్ ఆపర్చునిటీ ట్రంప్ లేకపోతే రాకపోనేమంటాను నేను. అసలు నేను పాజిటివ్గా చూస్తున్నాను. ఏంటి టెంపరీగా ఇబ్బంది ఉంది, కాకపోతే మనం సీరియస్గా ఆలోచించాలి అన్న ఒక సిగ్నల్ వచ్చింది కదా. చాలా కాషియస్గా ఒక టర్మ్ వాడాడు సార్, బలవంతుల చట్టానికి మేము లొంగం, చాలా కాషియస్గా. ఇన్ఫాక్ట్ హీఈస్ ద హీరో ఆఫ్ దావోస్ అనొచ్చు ఇమాన్యుయల్ మ్యాక్రోన్. ఆయన స్టైలిష్గా ఆయన రావటం కానీ, చాలా బోల్డ్గా ఆయన మాట్లాడటం కానీ, యూరోపియన్ యూనియన్లో సంఘటితం చేశాడు ఆయన. ఓకే, మనం స్పేస్ ద ఛాలెంజెస్, ట్రేడ్ పరంగా 200% వేస్తాడు, 500% వేస్తాడు, తెల్లారి దిగొస్తాడు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఆ సమయానికి ఆయనకి తెలియక కాదు,
కానీ బెదిరిస్తాడు. ఇప్పుడు సరే, ఇక్కడ రీసెంట్ గా జరిగిన దాంట్లో అత్యంత విషాదకరమైంది ఇరాన్ లో చోటు చేసుకున్న కల్లోలం. వే ఇస్ ద హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అన్నాడు. అండ్ అని ఏ హెల్ప్ మిగా అన్నాడు, మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటే వాళ్ళందరూ ఇంకేముంది కాల్చి పారేశారు అక్కడ హోప్స్ పెట్టుకుని. తీరా చూస్తే జనాలు చచ్చిపోయారు. అంటే రెచ్చగొట్టాడు జనాలే, చనిపోయారు. రెజ్యూమ్ చేంజ్ చేద్దాం అనుకున్నాడు. ఆయన చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ జూనియర్ షా ఏమో హీఈస్ ఆల్మోస్ట్ అవే ఫ్రమ్ ద కంట్రీ ఫర్ ద లాస్ట్ 50 years. అతను చేయలేడు. ఆయనకి అసలు ఆ డెమోగ్రఫీ వెళ్ళిపోయాడు. సో వాళ్ళకి రెజ్యూమ్ చేంజ్ చేయడానికి మనిషి లేడు, లేకుండా రెచ్చగొట్టాడు. ఏ మాట కామాట సార్, రిలీజియస్ అండ్ ఫండమెంటలిస్టిక్ రూలర్స్ అక్కడ ఉన్నప్పటికీ అయతుల్లా ఖమేని ఏనాడు భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు చాబహార్ పోర్ట్లో మనకి 2 బెర్త్లు ఇచ్చి చేసుకోమని. అది లేదు మనకి ఇరాన్తో. ఇరాన్తో ఆయనకు ముందు లేదు, షా ఉన్నప్పుడు లేదు, ఎంతనూ లేదు. హీ డి నాట్ టచ్ అసలు ఎప్పుడు లేదు. భారతదేశానికి ఇస్తూనే వచ్చాడు ఆయన అయతుల్లా ఖమేని. సో అంటే మనం ఆ ఆస్పెక్ట్లో కూడా న్యూట్రల్గానే ఉన్నామండి. ఇప్పుడు ఉక్రెయిన్ ఆస్పెక్ట్లో కూడా మనం బ్యాలెన్స్డ్గానే ఉన్నాం. డెఫినెట్గా ఇరాన్ పర్స్పెక్టివ్లో కూడా అలాగే ఉన్నాం. బట్ బెదిరించడం తర్వాత వదిలేయడం, బెదిరించడం వదిలేయడం అండి. చైనాని బెదిరించాడు, రష్యాని బెదిరించాడు, మేము ఇద్దరు ఫ్రెండ్స్ అన్నాడు. తెల్లారి రాత్రి బెదిరించి తెల్లారి జీ జిన్పింగ్ కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకంటే రేర్ మినరల్స్ నేను ఆపటం, నేను పంపించడం ఆపేస్తే నేను మొత్తం బిజినెస్ ఆగిపోతుంది అన్నాడు. ఆయన చేసుకో 200 కాదు 300 చేసుకో అన్నాడు. ప్రతిదీ మీకు ముందు నుంచి చూడండి, ప్రతిదీ అలాగే చేస్తున్నాడండి అతను. అంటే అంటే ట్రై చేస్తాడు. ఇప్పుడు చిన్న కంట్రీలు అయితే కొంచెం ఇదవుతాయండి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ యొక్క టోటల్ సైజ్ చూస్తేనండి మీకు యూఎస్ ఎంత ఉందో, చైనా ఎంత ఉందో మొత్తం కలిపినా కూడా దాంతో సమానంగా ఎక్కువ ఉంటుంది. మొత్తం అన్ని కంట్రీస్ మీరు 27 కంట్రీస్ కలిపి మీరు చూస్తే ఆల్మోస్ట్ యూఎస్ కంటే ఎక్కువ ఉంటుందండి వాళ్ళ. డెఫినెట్గా వాళ్ళు ఇవాళ కలిసి వచ్చారు అంటే యుఎస్ తోక ముడవలసిన ఒక పరిస్థితి. ఇంకోటి గ్రీన్లాండ్ విషయంలో ఇంకొక ఇది వినిపిస్తుంది సార్. మంచు పొరల కింద వాళ్ళు 1962లో మీకు గుర్తుండే B-52 అది పంపించారు, అది కూలిపోయింది. దట్ వాస్ క్యారింగ్ న్యూక్లియర్ వెపన్స్ అనేది ఒక ఇంప్రెషన్. ఇప్పుడు అది అక్కడ ఉందిట సమ్ 30 meters లోపల, 30 meters లోపల ఉంది. నౌ దే ఆర్ ట్రైంగ్ టు ట్రేస్ ఇట్ అవుట్. ఎక్కడ ఈ రష్యా అండ్ చైనా వచ్చేస్తే దాని మీదకి వచ్చేసి అవన్నీ మళ్ళీ కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తారని ఒక భయం అయితే ఉందిట. అదేనండి, ఇప్పుడు ఎవరికి అనుగుణంగా అది వాళ్ళు చెప్పడమే కదండి. అంటే అది ఉంది అని చెప్తున్నారు. సో అది మరి రావాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రంప్ కూడానండి మీకు ఎట్లా అంటేనండి వాళ్ళ లోకల్గా కూడా సపోర్ట్ రావాలి కాబట్టి యుఎస్లో కూడా. సో ఒక రకమైనటువంటి ఇప్పుడు ఏదో బూచి చూపించడం అంటారు చూసారా, చూపించి లేదు లేదు ఇది లేకపోతే ఇది అవుతుంది, ఇది లేకపోతే ఇది అవుతుంది, మనం లేకపోతే అసలు మన యుఎస్ఏ మన మనుగడే ఉండదు మనకి, ఇలాగ ఒక రకమైనటువంటి ఫియర్స్ క్రియేట్ చేసి ఇలా జరుగుతుందండి యాక్చువల్గాను. సో ఓవరాల్గా మీకు ఏదైతే మీకు గ్రీన్లాండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇరాన్లో కూడా అలాగే చెప్పారు కదండి, న్యూక్లియర్ ఉందని మేము చేయాలని చెప్పేసి అన్నారు కదండి. ఇప్పుడు మీకు ఏది అటాక్ చేశారు ఏం లేదు కదండి. సరే అది ప్రాసెస్ 90% అయిందా 80% అయిందా ఉందా లేదా అనేది పక్కన పెట్టినా, అంటే ఏంటంటే ఎవరికి అంటే వీళ్ళకి పొలిటికల్గా జియో పొలిటికల్గా ఏది బెటర్గా అనిపిస్తే అది చేయడం అంతేనండి. ఇప్పుడు అప్పుడు కూడా అంతే కదండి. ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి చూడండి ఇరాక్ యుద్ధం జరిగిన యాక్చువల్గా మీకు అన్ని ఫెయిల్యూర్ వార్స్ అండి. అప్పట్లో ఉన్న జపాన్ సౌత్ కొరియాలో కొంత సక్సెస్ అమెరికా జరిగింది తప్ప ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఏ యుద్ధం గెలిచింది చెప్పండి అసలు మీరు చెప్పండి. పారిపోయి వచ్చారండి. అంటే 20 ఏళ్ళు ఎందుకు పెట్టినట్టు అక్కడ అసలు 25 ఏళ్ళు మనీ అంతా ఖర్చు పెట్టి ఎందుకు పెట్టినట్టు అక్కడ. ఇరాక్ కూడా అంతే కదండి, అంతకాలం పట్టింది కదండి. మొత్తుకున్నాడు సద్దాం హుస్సేన్ లేవయ్యా బాబు మరి ముందేమో ఒకటి ఉందని చెప్పేసి ముందు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ప్రతిదీ అదే ఉందా, పాకిస్తాన్లో ఉందని పక్కగా తెలిసి ఎవడేం చేస్తున్నాడు, ఆయన హెంచ్మెన్ కదా, అంతే కదా. మరి వాళ్ళు దాన్నే మాట్లాడతారు దాని మాట. ఎందుకంటే ఇంకోటి సార్, మార్కో రూబియో ఈజ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. అవునండి, ఆయన కూర్చోవాలి ట్రేడ్ దానికి సంబంధించి. ఆయన కాకుండా ఈయనతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిని కూర్చోబెడతారు, అల్లుడిని కూర్చోబెడుతున్నాడు ఏది ప్రభుత్వ కార్యక్రమాల్లో. నువ్వు వ్యాపారం చేసుకోండి విడిగా, బట్ వైట్ హౌస్ అఫీషియల్ కమ్యూనికేషన్ ఇయ్యదు. ఈయన ట్రూత్ సోషల్ మీడియాలో ఇచ్చేస్తాడు. హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ ఇలా చెప్పి వాళ్ళని బాగా గాలి కొట్టేసి ఉబ్బి బెలూన్ పేలిపోయాలి. ఈ వేల మంది చచ్చిపోవడానికి ఆయన స్టేట్మెంట్ అండి అంతే. యాక్చువల్గా మీకు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది చచ్చిపోయారు చూసారా. అవును, మీకు that 5,000 more than 5,000 civilians were killed because of their acts against the state అని చెప్పాడు ఆయన, ఇరాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. సో అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఆయన కొంతమందికి భరోసా ఇస్తాడు, మళ్ళీ వదిలేస్తాడు వాళ్ళనే.
మీకు భరోసా ఇచ్చిన వాళ్ళు కూడా వదిలేస్తాడు. అదేమన్నా వృద్ధాప్యం వల్ల వచ్చిన సమస్య, లేకపోతే ఆయన నేచరే అంత అంటారా? కాదండి, బేసికల్గా ఆయన బిజినెస్ మ్యాన్ కదండి. సో ఆ బిజినెస్ మ్యాన్ లక్షణాలు అనేది ఆయన బాడీలో రైట్. కానీ మీరు దేశాన్ని బిజినెస్ అంటాడు. చైర్, అమెరికన్ ప్రెసిడెంట్ చైర్ అనేది ఎంత స్టాల్వర్డ్, అది ఎంతో ఆయన ఎంతో ఇది ఉంటే తప్ప ఆయనకి అవకాశం. ఇప్పుడు బారక్ ఒబామా, జో బైడెన్ ఇవన్నీ చేయలేదని కాదు, చేసినా కూడా ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ద ఫ్రేమ్ అసలు ఇది ది మొమెంట్ ఒబామా గారి టైం అయిపోగానే ఒక చిన్న సూట్ కేసు తీసుకొని 2 గదుల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి వెళ్ళిపోయాడు ఆయన. ఎప్పుడైనానండి పాత యుఎస్ ప్రెసిడెంట్స్ వినాలంటే మనం ఏదైనా ప్రెస్ మీట్ కానీ ఇంకోటి కానీ చాలా కాలం పట్టేది, చాలా డిగ్నిఫైడ్గా ఉండేదండి. అబ్బో యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడాడంట, చెప్పాడంట అని ఒక రకమైనటువంటి ఇది ఉండేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఇప్పుడు అలా లేదు చూడండి, రోజుకోసారి మాట్లాడుతున్నాడు ఏదో ఒకటి. అంటే మామూలు దీని కింద అయిపోయాడండి అతను. అదే ఒక కామన్ మ్యాన్ అలా అయిపోయిందండి. అంటే దేనికి ఒక శాంటిటీ కానీ ఒక వాల్యూ కానీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ డియాగో గార్సియా ఏంటి సార్, ఈ దీవి దగ్గరకు వచ్చేప్పటికి ఏంటి ఆయన ఇంట్రెస్ట్ ఏంటి? లాస్ట్ టైం ఏమన్నాడు, బ్రిటన్ మారిషస్కి ఇచ్చేయటాన్ని నేను స్వాగతిస్తున్నాను అన్నాడు. అప్పుడు అన్నాడండి. ఇప్పుడేమో లేదు అది మీరు తప్పు చేశారంటాడు. తప్పు చేశారని ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక ప్రెసిడెంట్, ఆయన ప్రెసిడెంట్, అగ్రరాజ్యానికి ప్రెసిడెంట్, మీ మాటని వేదంగా చూస్తుంది ప్రపంచం మొత్తం. ఇవాళ దానికి ఎలాంటి వాల్యూ లేకుండా రేపొద్దున ఆ చైర్లో కూర్చునే వాళ్ళని కూడా బీలిటిల్ చేసి చూసే ఒక వాతావరణం ఈయన క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీతో ఫ్రెండ్షిప్ కావాలనుకున్నా నాకు పాత గొడవ ఏం లేదు. మీతో ఫ్రెండ్షిప్ కావాలంటే మీకు ఫేవరబుల్. నిన్న కూడా మాట్లాడినప్పుడు చూడండి, నిన్న మీరు అడ్రస్ చేసినప్పుడు వెరీ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, అంటే వెల్కమింగ్ అంటే ఇలా చెప్తారు కదండి. అంటే ఆల్మోస్ట్ విష్ చేసినప్పుడు, అందరినీ విష్ చేసినప్పుడు ఎనిమీస్ కూడా అని చెప్పాడు. అంటే ఏంటి అంటే గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, లేకపోతేనేమో ఇలా చెప్తాం కదండి మనం, మన ఫ్రెండ్స్ అని చెప్తాం కదా, ఫ్రెండ్స్ సమ్ ఎనిమీస్. అతనే నిన్న ఈ దావోస్లో కూడా అతనే. అసలు ఆ పదం చూడండి, అటర్ చేయొచ్చు అంటే అది యారగెన్స్, ఒక ప్రెజుడిస్ మైండ్ సెట్. అంతేనండి. సో ఇప్పుడు ఈవెన్ యూకే దాంట్లో కూడా ఈయనకి ఆ పర్టికులర్ వాళ్ళతో మనకి స్నేహం కావాలి, లేకపోతే మనకి రిలేషన్ కావాలి, వేరే పర్స్పెక్టివ్లో మనకి యూజ్ ఉండాలి. సార్ ఇప్పుడు డియాగో గార్సియాలో ఆల్రెడీ హ్యాస్ హిజ్ ఓన్ బేస్. ఇంకేం చేయాలనుకుంటున్నావు దాంట్లో? ఇంకేం చేయాలనుకుంటున్నా? అదేనండి. అంటే దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. ఒకటి యూకే పర్స్పెక్టివ్లో ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో అతనికి ఇష్యూ అవుతుంది. డెఫినెట్గా యూకే పర్స్పెక్టివ్లో కొంత పాజిటివ్నెస్ కావాలి కదా, ఆబ్వియస్గానండి, వీళ్ళకి కావాలి కదా. ఆ పర్స్పెక్టివ్లో ఒకటి ఉంటుంది. అంటే దానికి చేయడానికి మీరు చెప్పిన లాజికల్గా చెప్తే ఏముండదు. బట్ కాకపోతే చూడండి, ఏదో పెట్టి రెచ్చగొడతామంటారు చూసారా, చెప్పడం అంటారు చూసారా, అంటే ఏదో రకంగా అటెన్షన్ డ్రా చేయడం, ఎందుకు చేస్తున్నాడో ఏంటి అన్నది తెలీదు, అంతే కదండి. ఇప్పుడు గ్రీన్లాండ్ ఎందుకు అన్న దానికి ఆయన దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉండదు. ఆయన దగ్గర కరెక్ట్ చూపిస్తాడు, రష్యన్ చూపిస్తాడు, అంతే అంతే. అంటే ఇప్పుడు అంటే నేను నాది సూపర్ పవర్, లేకపోతే నేను ఎలా చేద్దాం అనుకుంటాను, ఎలా అనుకుంటానని చెప్పి అనుకుంటాడా, లేదా లోకల్లో సపోర్ట్ వస్తుందని చేస్తున్నాడా, అంటే కొన్ని యాక్షన్స్కి అసలు లాజిక్ అర్థం కాదు. అండ్ ఇంకోటి సార్, నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈసారి గోయింగ్ టు ఫేర్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈసారి డెఫినెట్గా లూజ్ ద గ్రౌండ్. డెఫినెట్గానండి. ఇప్పుడు న్యూయార్క్లో ఏం జరిగింది, అంతకుముందు జరిగింది, ఎవడో ఊహించలేదు అంత ఇదవుతుందని. సో డెఫినెట్గా ఈసారి ఎఫెక్ట్ పడుతుందండి ఆయనకి. అంటే ఎంత ఆయనకి లోకల్లో అంటే ఓవరాల్గానే సపోర్ట్ కొంచెం తగ్గింది, బట్ స్టిల్ సపోర్ట్ ఉన్నప్పటికీ డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుందండి. సో ఇక్కడ ఇన్ కేస్ అంటే దిస్ హ్యాపథెటికల్ క్వశ్చన్, జస్ట్ లుకింగ్ టు దట్ సార్, ఒకవేళ ఆయన ఇంపీచ్ చేయొచ్చా? అంటే థియరిటికల్గా చేయొచ్చు, కానీ ప్రాక్టికల్గా 2 సార్లు ఇంపీచ్మెంట్కి ఎదుర్కొన్నాడు కదా ఇంతకుముందు ఆయన, బట్ దట్ బికమ్ ఫిటైల్. కాదండి, ఇండియాలో కూడా చాలా సార్లు మనం పెట్టామండి, గుర్తుంది. బట్ ఇప్పుడు అంటే అలా జరిగిన సందర్భాలు రేర్ కదండి, ఎప్పుడో రేర్గా జరుగుతాయండి. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ఆ స్టేజ్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదండి. అంటే సరే, వాళ్ళకి అప్పర్ హౌస్లో వాళ్ళకి ఫుల్ మెజార్టీ లేకపోయినా, బట్ ఆ ఛాన్స్ ఇప్పట్లో ఉండకపోవచ్చు. మేబీ ఇంకా ఏదన్నా సివియర్గా ఏదన్నా, అంటే మొన్న ఇరాన్ ఏదన్నా చేసి ఉంటే మీరు ఆ స్టేజ్ వచ్చిందండి ఏదంటే ఇరాన్ చేసి. ఎందుకంటే ఇరాన్ చేస్తే చాలా ఎఫెక్ట్ పడుతుంది, రెజీమ్ చేంజ్ చేసి అసలు అలా చాలా ఎఫెక్ట్ పడి ఉంటుంది. ఎందుకంటే మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్ని ఏకమైపోవడం జరిగి ఉండేది, లేకపోతే అసలు అటు యుక్రెయిన్ వారు చాలా ఎఫెక్ట్ పడేదండి ఇరాన్ మీద కూడా వస్తుంటే. సో అక్కడ ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ గాజాకి సంబంధించిన ఆస్పెక్ట్లో కానివ్వండి, లేకపోతే మొత్తం యుఏఈ అంతా ఒకటే ఏకమైపోవడం కానివ్వండి, చాలా ఆస్పెక్ట్స్ జరిగి చాలా సివియర్గా ఎఫెక్ట్ పడి ఉంటుంది. అండ్ ఇంకోటి యుఎస్ ఇస్ మోర్ వరీడ్ ఓవర్ ద రీసెంట్ విజిట్ ఆఫ్ యుఏఈ ప్రెసిడెంట్. ఆయన వచ్చి జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్, జస్ట్ 2 hours అండి అంతే. 19th hours he was here and he had a dialogue with our prime minister. తర్వాత ఎందుకు వచ్చారు, సరే వాళ్ళేదో బయలాటరల్ ట్రేడ్ ఇవన్నీ బయటికి చెప్పే కారణాలు, బట్ స్ట్రాటజిక్ గా ఏదో ఒక కాదు, జియో పొలిటికల్ డెఫినెట్గా రీజన్ ఉంటుందండి.
ఇప్పుడు ఎందుకంటేనండి ప్రతిదీ కూడా ఫోన్ ఎనీథింగ్ ఇస్ ట్రాప్డ్ అండి. ఇప్పుడు యూఎస్ టెక్నాలజీ మనకు తెలియదు కాదు, మేబీ పర్సనల్గా రావడానికి కూడా అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే జనరల్గా సార్ మీకు తెలిసిందే, మీరు బ్యూరోక్రటిక్ స్ట్రక్చర్లో ఉన్నారు. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ షెడ్యూల్ 1 year ముందు 6 months ముందు ఫిక్స్ అవుతాయి. ఇది అలా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. మోస్ట్లీ చాలా పర్సనల్గానే ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది చాలాసేపు. మేబీ కొన్ని మీరు అన్నట్టు ఏది మాట్లాడినా ఏది చేసినా ఇప్పుడున్న టెక్నాలజీలో బయటకు వచ్చేస్తుంది కాబట్టి పర్సనల్గా కలవాల్సిన అవసరం ఉన్నటువంటి ఆస్పెక్ట్ సంబంధించి 3.5-7 గంటల జర్నీ ఉన్నది 2 గంటలు. అండ్ ఇంకోటి ఏంటంటే బయటికి వస్తున్న ఢిల్లీ స్పెక్యులేషన్ మనకి దాని ద్వారా అందుతున్న సమాచారం ఏంటంటే యమన్లో బోత్ యూఏ అండ్ సౌదీ దే వాంట్ టు హ్యావ్ దేర్ ప్రొవెస్నెస్. సరే, యూఏఈని సౌదీ తరిమి కొట్టిన తర్వాత యూఏఈకి ఈ హూతీస్ తోటి ఇష్యూ ఉందండి ఇప్పుడు. సో ఓవరాల్గా హూతీస్ని అడ్రస్ చేయడం కోసం ఏదో దానికి సంబంధించిన ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేకపోతే ఒక అండర్స్టాండింగ్ భారతదేశం వ్యూహాత్మక మద్దతు తీసుకోవడం కోసం ఆయన వచ్చారు. ఇప్పుడు సౌదీ, టర్కీ, పాకిస్తాన్ ఎప్పుడు ఎలాగా వీటికి ఏమి అంత పాజిటివ్గా లేదు కదండి, యూఏకి ఎప్పుడు లేవు. సో యూఏఈ పర్స్పెక్టివ్లో డెఫినెట్గానండి ఈ డీలు ఇప్పుడు మీరు ఏదైతే మీకు ఎల్ఎన్జీ ఏదైతే మీకు డీల్స్ జరిగినాయో ఆల్మోస్ట్ అంత 0.5 million per year అని చెప్పేసి ఏదో ఆల్మోస్ట్ వాళ్ళు చేస్తానని చెప్తున్నారండి వాళ్ళు. సో ఆల్మోస్ట్ 3 billion ఓవరాల్గా నెక్స్ట్ 10 yearsకి టార్గెట్ చేశారు. ఇప్పుడు ట్రేడ్ 100 billion ఉందండి మనకి. ప్రాబబ్లీ వాళ్ళు చెప్పడం 2032 కల్లా 200 billion చేస్తానని చెప్తున్నారు. ఈ అన్నిటికంటేనండి అటు డిఫెన్స్లో మంచి ఎంఓయూ జరిగిందండి యాక్చువల్గా. ఎందుకంటేనంటే వాళ్ళ దగ్గర మనకి డిఫెన్స్ ఆల్రెడీ మన సెల్ఫ్ ఇండియా చూడండి, ఇండియా సెల్ఫ్ డిఫెన్స్ మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ అంటున్నాం కదండి. మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్కి డెఫినెట్గా చాలా బాగా ఉపయోగపడుతుందండి. టెక్నాలజీ కానీ సెక్యూరిటీకి సంబంధించి కానీ చాలా ఆస్పెక్ట్స్లో, ప్లస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీకి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర మనీ పవర్ ఉందండి, మన దగ్గర ఏమో మ్యాన్ పవర్ టాలెంట్ ఉంది. ఈ రెండు కలవాలండి. ఈ రెండు కలవడానికి డెఫినెట్గా యూఏ, ఎందుకంటేనంటే ఇప్పుడు యూఏఈలో ఇంకొకటి అండి లాజిస్టిక్స్లో పర్స్పెక్టివ్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎంఎస్ఎంఈలతో కూడా ఇప్పుడు మొత్తం యూఏఈలోని అన్ని కంట్రీస్లో ఇప్పుడు ఇండియా మార్ట్స్ లాగా ఎలాగైతే చూడండి ఎంఈఎన్ఏ అంటే ఈ మిడిల్ ఈస్ట్ కానివ్వండి, నార్త్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి ఏవైతే ఆ దేశాల్లో మీకు యూఏఈ ఒక దేశం అండి మేజర్గా. మనం ఏవైతే వస్తువులు మనం ఎక్స్పోర్ట్ చేస్తామో పర్టికులర్గా ఫెర్టిలైజర్స్ తీసుకోండి, లేకపోతే టెక్స్టైల్స్ తీసుకోండి, లేకపోతే జమ్స్ కానీ, జ్యువెలరీ కానీ, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఏవైతే మనం చేస్తామో ఈ ఫస్ట్ చాలా సోఫిస్టికేటెడ్ ఎయిర్పోర్ట్స్ అండి ఇప్పుడు దుబాయ్ కానీ ఇవన్నీ కూడా. ఇవి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనీ ట్రేడింగ్ అవుతాయండి. ఇప్పుడు అది మీకు ఈజీ అయింది డైరెక్ట్గా మనం చేయడం అంటే మనకి ఇబ్బంది కదండి. ఇప్పుడు యూఏ వెళ్ళాలి, లేకపోతే నార్త్ ఆఫ్రికా వెళ్ళాలి. ఈ యూఏఈ చాలా వాటిల్లో జీసీసీ కంట్రీస్లో ఒక నేషన్ అండి అది యాక్చువల్గాను. సో అట్లాగే ఈ మినా ఏదైతే ఉందో ఎంఈఎన్ఏ ఏదైతే ఉంటుందో దాంట్లో వన్ ఆఫ్ ది కంట్రీ కదండి. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్లో డెఫినెట్గా ఈ ఆయిల్ ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో ఒకటి ఆల్మోస్ట్ 3rd largest అవుతుందండి మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ డీల్లో. మిగతా ట్రేడింగ్ అనేది చాలా స్మూత్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే మనం అక్కడికి పంపిస్తే వాళ్ళు పంపించుకుంటారు. ఇప్పుడు ఈ ట్రంప్ వేసి టారిఫ్లు ఏవైతే ఉన్నాయో దీని నుంచి ఇది ఒక బైపాస్ దట్ అండి. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ యూఏఈ వాళ్ళు మనకైతే ఫేవరబుల్గా ఉంది. ఎందుకంటే అంటే చాలా కంట్రీస్ అండి మీకు యూఏఈ ఎయిర్పోర్ట్స్ నుంచి యూఏఈ నుంచి తీసుకోవడానికి ఇష్టపడతారు డైరెక్ట్గా ఇండియా నుంచి. ఎందుకంటే డిలే మన వెయిటింగ్ ఎక్కువ ఉంటుందండి ఎయిర్పోర్ట్స్లో కానీ, లేకపోతే డిలే ప్రాసెస్ ఉంటుంది. ఏమీ లేకుండా డైరెక్ట్గా మీకు చాలా స్మూత్గా మనం కానీ యూఏఈ కానీ పంపించినట్లయితే మన ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అక్కడి నుంచి ఈజీగా మనం ఏది చేసే ఫుడ్ గ్రెయిన్స్ కానివ్వండి ఏదైనా సరే అక్కడి నుంచి వెళ్ళటం ఈజీ అండి. ఇది డెఫినెట్గా చాలా స్మూత్ ప్రాసెస్లోకి మనకు అవుతుంది. ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో కొత్తగా ఉంటుంది. ట్రేడ్ డెఫిసిట్ ఆల్రెడీ ఉందండి, ఇప్పుడు 30 billion దాకా ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అఫ్కోర్స్ ఇంకా ట్రేడ్ డెఫిసిట్ ఇంకా ఉంటుంది అనుకోండి, ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ మనం చేస్తాము వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు గ్యాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఏదైతే ఎల్జీ ఉందో అక్కడి నుంచి కూడా మనకు వస్తుందండి. సో ఓవరాల్గా మీకు డిఫెన్స్లో కానీ, ఇటు టెక్నాలజీలో కానీ, గ్యాసెస్లో ఎల్ఎన్జీ గ్యాసెస్లో కానివ్వండి, మొత్తం మిగతా ఆస్పెక్ట్స్లో ఈవెన్ ఎంఎస్ఎంఈలకు సంబంధించి కానివ్వండి డీల్స్ జరిగినాయండి. 4-5 డీల్స్ జరిగినాయి. ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఏదైతే సిఈపీ అంటామండి యాక్చువల్గా అంటే కాంపిటేటివ్ ఎకనామిక్ ఏదైతే మనకి సిఈపీ ఏదైతే అంటారో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటామండి మనం. సో ఈ సిఈపిఏ 2022 అగ్రిమెంట్ ఏదైతే ఉన్నాయో 90% వాటికి ఫ్రీ ట్రేడ్ ఉందండి ఇప్పటికి యూఏకి. సో దాన్ని ఫోర్స్ చేస్తూ దాన్ని స్ట్రెంగ్తన్ చేశారు సిఈపిఏ అగ్రిమెంట్ని. సో మోస్ట్ ప్రాబబుల్లీ మనకి యూరప్ అండ్ యూఏఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వాళ్ళు మనకి ఇప్పుడు కొత్తగా వచ్చి యాడ్ అవుతున్నారు. డెఫినెట్గా ఫ్రీ ట్రేడ్ హోప్స్ సార్. 26వ తారీఖు ఆవిడ ఎలాగో వస్తున్నారు, యూరోపియన్ వస్తున్నారండి, కమిషనర్ వస్తున్నారు కదండి. సో ఉర్సలా వస్తున్నారు, ఈయన కూడా కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటిసోని కోస్టా, సో వీళ్ళు కూడా వస్తున్నారు. డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు హావ్ ఎ మీటింగ్ ఆన్ 27th. సో క్లియర్గా చెప్తున్నారండి ట్రేడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, సెమీ కండక్టర్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్, క్లీన్ ఎనర్జీ కానివ్వండి, క్లైమేట్ టెక్ కానీ, డిజిటల్ ఇన్ఫ్రా కానీ, జియో పొలిటిక్స్ కానీ, ఇవన్నిటికి కూడా యూరోపియన్ వాళ్ళతో ఏదైతే యూనియన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మంచి
డీల్స్ మనకి ఫ్యూచర్లో అటు టెక్నాలజీ కానీ ఎనర్జీ పర్స్పెక్టివ్లో వస్తాయండి. డెఫినెట్గా ట్రంప్ పుంజవాని మనకి కొత్త మిత్రులు, శత్రువులు కూడా మిత్రులయ్యి ఇది పాజిటివ్ సైన్ కింద మనం చూస్తే బెటర్ ఏమో నాకు అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ డాక్టర్ సతీష్ గారు. సో చూసాం కదా డాక్టర్ సతీష్ ఎలాబొరేటెడ్గా చెప్పారు. అంటే సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవడం భారతదేశం ఈరోజు విశ్వగురు అదే చేస్తుంది. ఒక సంక్షోభం ట్రంప్